ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు చెప్పండి సార్, ఏమిటి విషయం? ఏం లేదండి, ఇంటర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్లు కావాలి. పేపర్లా? అయ్యో, ఎన్ని లక్షలైనా పర్లేదు, సింగిల్ పేమెంట్ స్పాట్ లో ఇస్తాం. పేపర్ కోసం ఇక్కడికి రావడం ఏంటి? మీరు ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. దయచేసి వెళ్ళండి. శ్రీనివాస్ గారు, ఏంటండి ఇది? మేమన్నీ తెలుసుకునే వచ్చాం. మా దగ్గర అబద్ధాలు కవరింగ్లు ఎందుకండి? డబ్బుల గురించి ఆలోచించొద్దండి. ఎన్ని లక్షలైనా పర్లేదు, మాకు మా విద్యార్థుల మార్కులే ముఖ్యం. అవునండి, మా కాలేజీలో చదివే స్టూడెంట్స్కి ర్యాంక్ రావాలన్నా, మా కాలేజీ పేరు పేపర్లో టీవీలో మోత మూగిపోవాలన్నా ఈ మాత్రం పెట్టుబడి పెట్టకపోతే ఎలా? మీ మీద నమ్మకంతో వచ్చాము. ఎన్ని లక్షలు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కుదరదంటే చెప్పండి, వేరే వాళ్ళని చూసుకుంటాం. కూర్చోండి, కూర్చో. నేనుండగా మీకు వేరే వాళ్ళు ఎందుకు లేండి. 2 పేపర్లు చెప్పారు కదా, మొత్తం 20 లక్షలు అవుతుంది. 20 ఏంటండి, 25 లక్షలు తీసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. 25? సరే అండి. మరి క్వశ్చన్ పేపర్లు ఎప్పుడు ఇస్తారు? ఎగ్జామ్ రోజు ఉదయాన్నే ఫోన్లో పంపిస్తాను. చేతికి ఇవ్వడం కుదరదా? లేదండి, ఇంతకుముందు ఇదే కాలేజీలో పెద్ద ప్రాబ్లం అయింది. అప్పటి నుంచి పేపర్లు మానేసి సెట్లు షేర్ చేస్తున్నాం. మరి కాలేజీలో ప్రాబ్లం అయిందంటున్నారు, మాకు మరి ఇవ్వడం వల్ల మీకేం రిస్క్ ఉండదా? రిస్క్ ఏమి ఉండదండి. ఇలాంటి బిజినెస్లో రిస్క్ లేకపోతే లాభం ఏముంటుంది? శ్రీనివాస్ గారికి చాలా అనుభవం ఉన్నట్టుందే. అవును మేడం, గత 10 ఏళ్లుగా ప్రిన్సిపాల్కి తెలియకుండా ఎన్నోసార్లు క్వశ్చన్ పేపర్స్ లీక్ చేశాను. అనుమానం రాకుండా కాలేజీలో కోవట్లను పెట్టి మేనేజ్ చేస్తున్నాను. సో ఏ ప్రాబ్లం ఉండదు. అంతేకాదండి, మొన్నటికి మొన్న మా కాలేజీలో పేపర్ లీక్ అయినప్పుడు నా చేతికి మట్టి అంటకుండా ఒక అమాయకురాలిని బలి చేశాను. పోలీస్ కేసు కూడా అయింది, కానీ నా మీద ఒక్కడికి కూడా అనుమానం రాలేదు. ఏంటి మేడం కొడుతున్నారు? కొట్టడం కాదు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుని నీలాంటి వాణ్ణి నిలువున చంపేసినా తప్పులేదు. రారా. ఏంటి మేడం కొడుతున్నారు? ఎవరు మీరు? మేడం ఎవరు మీరు? ఆగండి ఒక్క నిమిషం. మేడం, అబ్బా అబ్బా, ఇలా చేస్తావా? రేయ్, ఆగరా. రేయ్ రేయ్, ఆగరా. రేయ్ రేయ్, ఆగరా. రేయ్, రేయ్ రేయ్, ఆగరా. సార్ సార్ సార్, ప్రిన్సిపాల్ సార్, సార్ కాపాడండి సార్. ఏమైంది? ఎవరో నేను చంపడానికి వస్తున్నారు సార్. చంపడం ఏంటి? సెక్యూరిటీ, సెక్యూరిటీ. రేయ్, ఇలాంటి చీడపురుగు వల్ల ఎడ్యుకేషన్ సిస్టమే కాదు, సొసైటీ కూడా నాశనం అయిపోతుంది. అన్నీ తెలిసి కూడా ఇంకా మాట్లాడండి వకీల్ సాబ్. వాడికి 4 తగిలించండి. మిస్టర్, స్టాప్ ఇట్. పర్మిషన్ లేకుండా కాలేజీలోకి వచ్చి న్యూసెన్స్ చేస్తారా? ఇప్పుడే పోలీసులకు రిపోర్ట్ చేస్తాను. రానివ్వరా, పోలీసులు వచ్చాక తెలుస్తుంది ఎవరు కరెక్టో ఎవరు రాంగో. అసలు ఎవరు మీరు? ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారు? బాధితులం సార్. వీడి వల్ల ఏ తప్పు చేయని నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సి వచ్చింది. కష్టపడి చదివిన ఆడపడుచు పరీక్షలు రాయకుండా ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది. సార్ వాళ్ళు మాట్లాడేదానికి నాకు ఏ సంబంధం లేదు సార్. రేయ్, ఇంకొక మాట మాట్లాడవంటే నా చేతులతోనే. పునమి, నువ్వు ఆగు. సార్, లాస్ట్ టైం మీ కాలేజ్లో పేపర్ లీక్ అవడానికి కారణం నా భార్య పున్నమి కాదు, వీడే. ఏంటి నిందలా? పునమి, ఆ ఫోన్ ఇవ్వు. నిజమేంటో అతని మాటల్లో మీరే వినండి. 2 పేపర్లు చెప్పారు కదా, మొత్తం 20 లక్షలు అవుతుంది.
క్వశ్చన్ పేపర్లు ఎప్పుడు ఇస్తారు? ఎగ్జామ్ రోజు ఉదయాన్నే ఫోన్లో పంపిస్తాను. మోసం కుట్ర సార్. రేయ్, మోసం చేసేది కుట్రలు చేసేది నువ్వు, మేం కాదు. విద్యార్థుల జీవితాలని వాళ్ళ ప్రతిభని పచ్చ నోట్లకి తాకట్టు పెట్టే నీచుడివి నువ్వు. ర్యాంకులు మార్కులు మాయలో పడే ఎన్నో విద్యా సంస్థలకి కొమ్ము కాసేది నువ్వు. చదువుకునేవాడికి చదువుని కొనేవాడికి తేడా లేకుండా చేస్తున్న పాపిస్టోడివి నువ్వు. నీలాంటి వాడికి కోర్టులు చట్టాలు కాదు, ఇక్కడున్న విద్యార్థులే సరైన శిక్ష వేయాలి. స్టూడెంట్స్, ఈ వీడియోలో మాటలు మీరంతా విన్నారు కదా. మీ చదువుని కష్టాన్ని డబ్బులతో కొలిచే ఇలాంటి వాణ్ణి ఏం చేయాలి? లెక్చరర్ ముసుగులో అందరి కళ్ళు కప్పి తిరిగే ఇలాంటి మూర్ఖుడికి ఎలాంటి శిక్ష వేయాలి మీరే చెప్పండి. మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, స్టూడెంట్ పవర్ ఏంటో చూపిస్తాం. సార్ నింటి అడిగేది పదండ్రా, ఎంత చూద్దాం. రే పదండ్రా. రే స్టాప్ ఇట్. రండి ఎస్ఐ గారు, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. ఈ శ్రీనివాసే పేపర్ లీక్ చేశాడు అనడానికి సాక్ష్యం ఈ వీడియో. ఇదిగోండి. 2 పేపర్లు చెప్పారు కదా, మొత్తం 20 లక్షలు అవుతుంది. క్వశ్చన్ పేపర్లు ఎప్పుడు ఇస్తారు? ఎగ్జామ్ రోజు ఉదయాన్నే ఫోన్లో పంపిస్తాను. దీన్ని నాకు పంపించండి సార్, సరైన చర్యలు తీసుకుంటాను. కానిస్టేబుల్స్, వాడిని తీసుకురండి. ప్రిన్సిపల్ గారు, ఇప్పటికైనా నిజమేంటో దోషి ఎవరో తెలుసుకున్నారా? నిజం చెప్పాలంటే ఆ శ్రీనివాస్ కన్నా పెద్ద నేరం చేసింది మీరే. ఒక విద్యా సంస్థలో ఉద్యోగిని చేర్చుకునే ముందు అతను ఎలాంటి వాడో తెలుసుకోకపోవడం వల్ల మీ సంస్థ పేరే కాదు, వందల విద్యార్థుల జీవితం నాశనం అవుతుంది. లేదమ్మా, ఇలాంటి పొరపాటు ఇంకెప్పుడు జరగదు. ఒక అమ్మాయివైనా ఎంతో ధైర్యంతో మా తప్పేంటో మాకు తెలిసేలా చేశావు. ఆ రోజు ఏ నేరం చేయకపోయినా నిన్ను అరెస్ట్ చేయించాను. అందరి ముందు చేతులు జోడించి క్షమించమని వేడుకుంటున్నాను. అయ్యో, క్షమాపణ వద్దండి. ఈ శ్రీనివాసు లాంటి చీడ పురుగుని మీ సంస్థ దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకోండి చాలు. సరేనమ్మా. వకీల్ సాబ్, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.